వర్క్ అవార్డు తీసుకున్న వాళ్ళు సభాపతి ఎట్లా సభ నడుపుతారండి ఇన్నిసార్లు మైకులు తీసుకుంటే కరెక్టేనండి ఈ రకంగా దబాయించే ప్రయత్నం చేయడము ఒక సభ్యుడు 4 సార్లు 5 సార్లు క్లారిఫికేషన్ తీసుకుంటే ఎజెండా ముగుస్తుందా ఎల్ఓపి గారు పొద్దున ఎల్ఓపి గారు మీరు మాట్లాడేటప్పుడు మాకు చెప్పిండ్రు చైర్కి చెప్పిండ్రు మీ సభ్యులకు కూడా చెప్పండి దయచేసి వాట్ ఈస్ దిస్ నాకు అర్థం కాదు ఈ రకంగా ఒక సభ్యుడు చెప్పిందే చెప్పి ఒక్కొక్క సభ్యుడు 4 సార్లు క్లారిఫికేషన్ అడిగితే ఏ రకంగా సభ అవుతుంది ఎట్లా నడపాలి చైర్ సభను ఇప్పుడు చైర్ సభను నడపాలంటే అందరూ కూడా కోఆపరేట్ చేయాలి వాట్ ఈస్ దిస్ ఏ రకమైన పద్ధతి అయితే దయచేసి ఎల్ఓపి గారు కూడా దీని మీద స్పందించి సభ సజావుగా జరగడానికి మీరు సహకరించాలి తప్ప మేము డిక్టేట్ చేస్తాము ఇస్తారా ఇయ్యరా చేరు ఈ రకమైన పద్ధతి సంస్కృతి అయితే మంచిది కాదు ఈ రకంగా మన సభా కార్యక్రమాలని ఎజెండాను పూర్తి చేయలేము 4 సార్లు మీకు మైక్ ఇచ్చిండ్రు 4 సార్లు మంత్రి గారు క్లారిఫై చేసిండ్రు మళ్ళీ మీరు ఇస్తారా ఇదేం పద్ధతి అండి I'm requesting you please conclude within 1 minute. ఈయన ఎందుకంటే మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి కాంగ్రెస్ పార్టీ 44 ఏళ్ళు అన్నాడు కాబట్టి మేము కూడా మాట్లాడవలసి వచ్చింది అధ్యక్ష వారు మాట్లాడింది ప్రజలకు పోతే రాంగ్ మెసేజ్ పోతుంది మేము కట్టిననే ఒకసారి జ్ఞాపకం చేశాము ఒరిజినల్ కాంట్రాక్టర్స్ ఎవరైనా ఒక్కరు కూడా పని చేయట్లేదు మాట వాస్తవం మీరు ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఇంజనీర్స్ తో కమిటీ వేయించి ఐఏఎస్ ఆఫీసర్తో నాట్ దిస్ ప్రజెంట్ ఈఎన్సీ మీరు ఐఏఎస్ ఆఫీసర్ కమిటీ వేయించి వారు చేయనట్టయితే అది అక్కడికి వర్క్ క్లోజ్ చేసుకుంటూ చేసే సబ్ కాంట్రాక్టర్స్కు ఆ రేటుగా ఇంకా 10% తగ్గించినా చేస్తారు ఎందుకంటే ఆల్రెడీ 45% లెస్కు చేస్తారు 10% తగ్గించుకోండి గవర్నమెంట్ ఇంకా మిగులుతాయి చేసేవారు పని చేయండి మొదటి ఫస్ట్లో వాళ్ళు కూర్చొని తీసుకున్న 35-40% రికవరీ పెట్టుకోండి వాళ్ళ దగ్గర నుంచి బ్యాలెన్స్ వర్క్ని ఇప్పుడు ఆల్రెడీ అందరు సబ్ కాంట్రాక్టర్ సైట్లో కష్టపడి చేస్తున్నారు పాపం అప్పులలో ఉండి చేస్తున్నారు వారికే ఇవ్వాలని నా డిమాండ్ ఒకటి రెండోది ఆల్రెడీ ఉన్న నెట్వర్క్ తో మేము అయిపోతుంది మేడం ఆల్రెడీ ఉన్న నెట్వర్క్ తోని ఈ ఓఎఫ్సి కేబుల్ పైపులు ఏమైనా వేస్తే ఎక్కడ డ్యామేజ్ వచ్చినా ఈ ఎంఐ పైపులు కానీ డిఐ పైపులు మిషన్లతో మనం రిపేర్ చేసినప్పుడు కేబుల్ తెగే ప్రాబ్లం ఉంది ఆల్రెడీ ఉన్న నెట్వర్క్స్ ఉన్నాయి కదా వాళ్ళకి ఇచ్చినట్టయితే మనకి ఇంకా 2-3 వేల కోట్లు చీప్ అవుతుంది కాబట్టి అదొకటి చేయాలని ఇవన్నిటి మీద జరిగే రేపు ఇంట్రా విలేజ్ సంబంధించి మీరు ఫస్ట్ జీవో ఇచ్చారు జీవో 989 దాంట్లో లోకల్ తెలంగాణ కాంట్రాక్ట్ ఎంకరేజ్ చేస్తామని చెప్పి ఇవ్వాలేమంటున్నారు సెంట్రలైజ్ ప్రొక్యూర్మెంట్ చేస్తాం మేము దానికి 5,000 కోట్లు ఇక్కడ పర్చేజ్ చేసి లేబర్ కాంపనీ మాతో తెలంగాణ కాంట్రాక్టర్ సర్పంచులు అక్కడ ఉన్న నాయకులకు ఇచ్చుకుంటూ ఇక్కడికి వెళ్ళి మెటీరియల్ అది తప్పు అది విత్ మెటీరియల్ వాళ్ళకి ఇవ్వాలనే డిమాండ్తో పాటు ఇవన్నీ హౌస్ కమిటీ చేసి మీ నిజాయితీ నిరూపించుకోండి మీరు ఏ విధంగా రాజకీయ అవినీతిని అంతమందించామని చెప్తారో పదే ముఖ్యమంత్రి గారు దీని ద్వారా నీ రాజకీయ అవినీతి తీసుకుంటే మేము ఒప్పుకుంటాం ఇన్ని వేల కోట్ల దోపిడీ ప్రజలు దేశం అంతా ఆశ్చర్యపోతుంది ఇంత అవినీతి ఎక్కడ జరగట్లేదని ఎగ్జాంపుల్ మిషన్ భగీరథ ప్లీజ్ టేక్ యాక్షన్ మేడం డిప్యూటీ స్పీకర్ మేడం జాఫర్ హుస్సేన్ గారు